ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా రాత్రి అయితే ఫుల్ వర్షం పడిందనమాట. ఇంకా వర్షం పడినందుకైతే ఈరోజు లేట్ అయి లేచాము. ఇంకా ఇప్పుడే టీకి అయితే పెట్టామే. వీళ్ళ అక్కలు లేకున్నా ఏమి ముందర లేచింది చూడండి. చెప్పు అంటే ఇంట్లో పని చేస్తుంది కదా పాపం, లేసి అంట్లో తోవడం కానీ చీపురు ఊడ్చడం కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. చివరికి ఏది కాకపోయినా కాఫీ అయినా పెట్టేస్తావు కదా ప్రైజ్. నువ్వు చేస్తావా? టీ చేసి నీకు వస్తుంది కదా? నీకు వస్తుందా? టీ చేయడం వస్తుందా నీకు? ఏదో పెద్ద వచ్చినట్లు ఆలోచన చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట. ఇంకా ఒక 5 days 6 days అయిందనమాట వీడియో రాక. అండ్ దానికి చాలా కారణాలు ఉన్నాయిలేండి, తర్వాత కూర్చొని మంచిగా మాట్లాడదాం. ప్రస్తుతం టీ అయితే తాగేద్దాం. అంటే అసలు టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు 7:30 అయింది. కానీ జస్ట్ ఇప్పుడే తెల్లవారిందేమో అన్నాడు. ప్రతి ఒక్కరు నిదానంగానే పనులు చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే నైట్ అంతా వర్షము, ఇంకా నైట్ అంతా వర్షం అనమాట పడుతూనే ఉంది, చిన్నగా లావు చినుకులు. సో కాబట్టి ఇంకా కరెంట్ లేదు. నేనేమో కాసేపు ఆ వేడికి పడుకోలేక కాసేపు బయట పడుకున్నాను. దోమలు, ఇంట్లో పడుకుంటే వేడి అనమాట. సో మొత్తానికి అలా కళ్ళు మూసుకొని ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూశాను మొత్తానికి. అదే ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా, అందుకని లేటుగా లేవడం జరిగిందనమాట. ఇంకా వర్షము మామూలుగా రూమ్లో మెరుపులు మీకు కూడా ఐడియానే ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ టీ పెట్టేస్తే తాతో కాసేపు అయితే మాట్లాడదాం. మళ్ళీ పొంగించావు మంట సిమ్లో పెట్టచ్చు. అదే మన టాలెంట్ అనమాట. కాసేపు వీడియోలో పడేస్తే అక్కడ టీ పొంగించేస్తుంది. సో అది నా భయం, అందుకే ముందే చెప్తున్నాను. మంట సిమ్లో పెట్టి వస్తే బయటికి. సర్లే పద కదా డాడీ, టీ చేద్దు పద. టీ చేస్తే మేము తాగడానికి రెడీగా ఉన్నాం. నాకు ఒక ముద్దు పెట్టాడు. నాకు ఏం పేరు డాడీ? చేకి పెట్టి ముద్దు. షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ. ప్రైజీ వాళ్ళ నాయన పేరు ఏమంటే ప్రతాప్ అని చెప్తుంది, నా పేరు ఏమంటే ప్రమిళ అని చెప్తుంది అనమాట. ఎవరన్నా అడిగితే చెప్తుంది. మీ నాయన పేరు ఏం డాడీ? రా, కిటికీలను తెరుస్తాను. నైట్ అయినా గాలి లేదు, ఇప్పుడు చల్లగా వస్తుంది. ఓపెన్ చేయరా. అన్నానికైతే పెట్టాలా, బియ్యం నానబెట్టేనే. ఇంకా టీ అయిన తర్వాత టీ తాగినాక ఇంకా అన్నానికైతే పెట్టి ఇంకా అట్లా ఇట్లా తిరిగిలాడే లోపల అయితే ఇంక ఎసురు ఆగుతుంది. అంట్లు కూడా తోముకోవాలి, అన్నీ బయట పెట్టేనే. ఫస్ట్ లేచిన తర్వాత టీ తాగిన తర్వాత ఏరో పని స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుంది. టీ కూడా ఉడుకుతుండదు లేండి. టీ తాగుతావా? టీయా లేకుంటే ఏమన్నా బన్ను తింటావా? పాలు పోసుకొచ్చేది అప్పుడే. పాలేనా? ఇప్పుడు టీ తాగిన తర్వాత కొంతసేపు ఉన్నాక పాలు. అదే ఫ్రెండ్స్, లోపల నుంచి చెప్పింది మీకు వినిపించింటుందిలేండి. మా ప్రమిళకి ఇంక పని చేసుకున్నప్పుడు ఇక ఉండే అంట్లో ఇన్ని మెరుస్తున్నాయి. తను ఇంకా బిజీ పని. కాలుతుంది. ఫ్యాన్ లేదు వేసేకి. ఏం కావాలంట? టీ బిస్కెట్. ఫ్యాన్ అంటే అది కాలుతుందా అని కొంతసేపు ఉండు. బిస్కెట్ వద్దులే మానిపిద్దామని చూస్తే ఇంకా మా పిల్లలు కొన్ని రోజులు మానారు. ఇంకా రాత్రిపూటే మా అత్త అయితే తెచ్చి పెడుతుంది. ఇంక తలా 2 అయితే ఇచ్చి ఒక ప్యాకెట్లోన తినిపిస్తారనమాట. బిస్కెట్ టీ పొద్దున్న అలవాటు పడిపోయింది మా పిల్లలకి. నన్ను వస్తానుండు. ఇది కూడా నీదే. వస్తా అవ్వకి ఇస్తాను టీ. కొంతసేపు ఉన్న తర్వాత పాలు. ఇప్పుడు ఫస్ట్ టీ తాగి కొంతసేపు ఉన్న తర్వాత మఖం కడుక్కొని అక్కడ ఎండకు కూర్చొని పాలు తాగుతుంది అనమాట. పట్టు నీకు టీ. నేను వేసుకొచ్చుకుంటా ఒక గ్లాసులోనే. సరే ఎక్కడ పెట్టుకుంటుంది. పొద్దున్నే అంటే నాకు టీ తాగు పొద్దున్నే తాగల. ఫ్రెండ్స్ ఇంకా టీ అయితే తాగేద్దాం. ఏదో నాకు ఒక రెమెడీ స్టార్ట్ చేసేదంట. అంటే కొంచెం నేను వెయిట్ పెరిగిపోతున్నావు కదా, ఎర్లీ మార్నింగ్ నేను ఒక చిట్కా ఉందంట వెయిట్ తగ్గడానికి. సో ప్రమిళ అది ఏందో చెప్తుంది. అంటే 100% తెలిస్తే చెప్పురా.
100% కాదు సో ఫ్రెండ్స్ 100% మీరు ఎవరు ట్రై చేయకండి, నేను ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. అంతేలేండి అబ్బా, ఎందుకంటే ప్రతాప్కి తెలిసిన తర్వాత మీకు చెప్తాడు. నిజంగా అది మంచిదే, చూడండి అట్లా ట్రై చేయండి అంటే చేయండి, అంతవరకు వద్దులేండి. అంతేలేండి అబ్బా, ఓకేనా. ఎందుకంటే ప్రతాప్ కొంచెం లావ్ అవ్వడం కానీ, ఇంకా లావ్ అవ్వడం వల్ల ఈ కాలు నొప్పి కూడా వస్తుంది అనమాట. ఇంకా అందుకనే బరువు తగ్గల్లా. నేను ఇంతకుముందు మేము షీడుపత్తికి పత్తి సిగ్గులు పోతుంటాం అనమాట. నేను పోతానులే, అట్లానే పోతే తగ్గుతానేమో అని అంటున్నాడు అనమాట. అందుకనే వద్దు, నేను ఇంట్లోనే ఉండి వేడి తగ్గిస్తుందంట. సార్ అదే అబ్బా మొత్తానికి. అండ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే ఈ 4-5 డేస్లో నిజంగా చాలా అనమాట. మా అమ్మ ఉంది కదా, మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు అయితే చనిపోయాడు అనమాట. సో మా అమ్మకు 2 రోజులు వెళ్ళడము, ఇంకా ఆ తర్వాత మట్టి ఇవ్వడానికి వినోద్ నేను ఇద్దరు వెళ్ళామన్నమాట. సో ఏంటంటే జరుగుతుంటే కొన్నింటికి తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వెళ్ళాలి. ఇంకా అందులోనూ కొన్ని పెళ్ళిళ్ళు, సో ఒకరోజు 2-3 పెళ్ళిళ్ళు ఉండడం వల్ల సో తలంబ్రాలు ఇవ్వడానికి వెళ్ళడం కానీ, సో ఇలా అందుకని కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయామన్నమాట. ప్రమిళ ఇంట్లో ఒకటే ఉంటుంది కానీ తనకి ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో నిన్నటి నుంచి చెప్పింది ఇంకా ఫ్రీ అయ్యాం, ఈ రోజు నుంచి వీడియోస్ చేయాలి చూడని చెప్పేసి నాతో పట్టుబట్టి మరి ఎర్లీ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేయించింది అనమాట. సో మంచిదే కదా, ఎందుకంటే మేము మీతో మాట్లాడుకొని ఉండాలంటే కూడా మాకు ఏదోలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అదే ఓకేనా రా. మరి నీకు బాగా ఫస్ట్ నేను ఏమేమి చెప్తానంటే చూడండి, రాత్రి అయితే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర రాత్రి అంతా నానబెట్టాను అనమాట. నానబెట్టిన నీళ్ళల్లోనూ ఇప్పుడు బాగా అవే నీళ్ళు వేడి బాగా ఉడికేటప్పుడు అల్లం దంచి దాంట్లోకి నిమ్మకాయ విండికాస అయితే ఇంకా వడగట్టుకొని అయితే పోసుకొని తాగాల. అట్లా రోజు గ్లాస్ తాగిన తర్వాత 1 గంట వరకు ఏ భోజనం కానీ ఏది కూడా తీసుకో, టిఫిన్ కూడా తినకూడదు. తర్వాత రోజు అట్లా ఒక గ్లాస్ తాగే కొద్దీ బరువు తగ్గుతారనమాట. అందుకనే చెప్పాను ప్రతాప్కి. కానీ ఇప్పుడు వరకు నా మీద నమ్మకం లేదు ప్రతాప్కి. చూద్దాం, తను చెప్పింది కాబట్టి చేద్దామండి, తప్పేం లేదు. రివర్స్ అవుతుందేమో ప్లాన్ అని భయపడుతున్నాడు. అందుకనే ఫస్ట్ చూడు ప్రతాప్, నచ్చితే చేద్దాం. ఓకేలే. నీళ్ళన్నా ఆగిపోయాయిలా అవ్వంటే ఫ్రెండ్స్, గాలికి చూడండి ఆ పట్టాలన్నీ కూడా వచ్చి అడ్డం పడిపోయినాయి అనమాట డౌన్కి, అంటే వాటర్ నిలబడే పైప్కి. సో నిలబడిపోయినా చూడు. అయినా ఇంత వర్షం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు చూడు. ఏం ముందు వర్షం, అయినా ఈసారి ముందుగానే పడుతుండే తెలుసా వర్షాలు. ముందు వర్షాలు అంటే ఇప్పుడు మరి ముందు వర్షాకాలం ఇంకంతే. పోతాయా పొరకు తీసుకొని ఊడ్చాలా? పొరకు తీసుకొని ఊడ్చాలా, ఆడపోతాయి. ఆడ ఉండదు, ఆడ తెస్తా, గిడే ఉండదు. టైం ఉంటే ఊడ్చాలంటే తర్వాత ఊడ్చదు అంటాను. పోతాయో ఏమన్నా అడ్డం పడేదో తెలుస్తుందా అని. ఇట్లే ఉంటే స్లాబ్కి దెబ్బ తెలుసా, ఉండకూడదు మళ్ళా. ఇంకా అన్నంకి అయితే పెట్టాను. ఎసురు అయితే టీ తాగే లోపల అయితే ఎసురు అయితే ఉడుకుతుంది. నేను బియ్యం నీళ్ళు అయితే ఉంచుకొని వచ్చి బియ్యం అయితే వేస్తాను. అన్నంలోకి ఏం చేయాలా అని పప్పు చేస్తే అయిపోదు అనమాట. ఏమన్నా చిరుకూరు కానీ ఆకుకూర కానీ అట్లా కాలేస్తే తింటారు. అంటే మా భాషలో కాలేస్తామంటే చేస్తామని అర్థం. కాలేస్తే అంటారు, కాలేస్తే అంట. ప్రపంచంలో లేని భాష ఇది. నేను చెప్పాలి దానికి మళ్ళీ వివరణ కదా. నువ్వు చెప్పాక నువ్వు ఉండవు కదా, అందుకే ధైర్యం. కాలేస్తే ఏం అగ్గి పెట్టే ఇస్తే అయిపోను కదా, దాని బదులు కలేస్తే అంటే చేస్తే ఏదో చెప్పాలి. ఇంకా ఏమన్నా ఆకుకూర చేస్తాను, కాలేస్తాను, అది వాడుక భాష కాబట్టి అదే వస్తుంది. ఓమో మీరు కిచెన్లోకి రాకూడదు. ఏది కావాలి నీకు, ఏది తీయాల చూడండిగా. ఇప్పుడే తినింది, వాళ్ళ అక్కోళ్ళు వేసే టైంకి మరి కరెక్ట్ తను హాజరవుతుంది అనమాట. తను మరి వాళ్ళతో పాటు భాగం కావాలా. బిస్కెట్లు వాళ్ళకి తలా 2 ఇస్తే నాకు కావాలని వాళ్ళతో పాటు కూర్చుంటుంది. నువ్వు తింటివి కదా, ఇప్పుడు తినలేవా? తినలేదంట, వీడియో తీసినాం ప్రూఫ్. తినేవే అక్కోళ్ళే తినేరునే. అక్క పండుకునిండ ఇప్పుడు లేచేదే ప్రిన్సి. బియ్యం వేస్తాను పా. ఇంకా బియ్యం నీళ్ళు అయితే ఉంచుతాను, ఉంచి బియ్యం వేస్తాను. మా అత్త అయితే నీళ్ళు కడుగులు పెట్టినకైతే కొలాయి దగ్గరికి అయితే పోయిండే. ఇంకా మేమందరూ తాగితే మా అత్తకి తాగలేదు.
ఇంక మా ఎత్తుకైతే టీ అయితే వేసుకొని పోతాను. ఇచ్చొస్తా టీ. పట్టత టీగా అయితే సామాన్లు ఇస్తున్నది. టీ అయితే ఇచ్చానా. మంచిగా జీలకర్ర అయితే ఇంకా రాత్రంతా నానబెట్టిన నీళ్ళు అయితే ఇంకా అట్లే డేగిస్లాకి వేసి అయితే బాగా ఉడుకుతున్నాయి అనమాట. ఉడికేటప్పుడు ఇంకా అల్లం దంచేసేనే కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత చిన్నగా మనం పీస్గా కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని అయితే ఇంకా దీంతో వడగట్టుకొని అయితే ఇంక తాగాలి. ఒక గ్లాస్ తాగి 1 గంట వరకు భోజనం చేయకూడదు. చూడు ఇప్పుడే చెప్పానే. ఇట్లా ఒక నెల రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుందంట. రాత్రి అంతా నానబెట్టినందుకు ఎంత కలర్గా ఎల్లో కలర్ అయ్యావే నీళ్ళు. ఏమో నమ్మి తాగుతున్నా. నాన్నలా ఉంటే కూడా నేను కూడా అదే పనే చేస్తాను. అంతా మంచిగా జరగాలి స్వామి. మంచిగా జరుగుతుందిలే, భయపడకూడదు. ప్రశస్త పొద్దున్నే పోయి 2 నిమ్మకాయలు తీసుకొచ్చింది అనమాట. కొంచెం చిన్న చిన్న ఉప్పులు పోసి తగినంత విండుతాను. జాగ్రత్త. మనం లైట్గా పిండుకున్నాం. చల్లగా అయినాక పిండాలా? ఇప్పుడే పిండి చల్ల చేసుకోవాలా. కానీ లేట్ ఎందుకు? ఇప్పుడు బాగా బాగా వడగట్టుకొని చల్లగా చేసుకో. వైట్ గ్లాస్ తీసుకో. ఉండదు, నాకు అందదు. సరే ఫస్ట్ బయట పెట్టి చల్లగా అయితే మరి తీసుకోరా. ఇట్లా వడగట్టి పోస్తాను. నువ్వు ఎట్లా చెప్తే నీ మీద నమ్మకం నాకు ఎక్కువ, అందుకనే ఏది దాగున్నది అద. ఏదంటే ఏంటి దాపుతాను చెప్పు. చల్లారు ఇప్పుడు చల్లగా చేస్తాను. నాకేమనమ్మా నాకే. నేను లావు ఉన్నానంట, నన్ను ಸ್ವಲ್ಪ పలుసాగు చేస్తుంది అంట. నన్ను అట్లని కాదు, బరువు తగ్గాలి కొంచెం. తగ్గుతలే. నీకు కూడా తగ్గాలని ఉంటే తాగు, లెక్కద్దు. తగ్గలేనే ఉందనుకో. ఎవరికి మాత్రం లాభం వల్ల ఉంటారు చెప్పు. మామూలే పరిస్థితులు. ఎక్కువ ఆలోచన చేయడం వల్ల, తక్కువగా నిద్రపోవడం వల్ల, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఎక్కువ చింతలు, తక్కువ తినటము, సో ఇవన్నీ కారణాలు ఉంటాయిలేమ్మా. ఏం చేస్తాం, మామూలే. లావైనా అంటే ఊరికే అవుతారా? సరిగా టైం టు టైం అన్నం తినకపోయినా కూడా లావ్ అవుతుంది, బొజ్జు వస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈ ప్రయోగం ఫలించి నేను సన్నబడిపోయి అందంగా తయారు కావాలని కోరుకుంటుంది. అలాగే జరగాలి, మీరు కోరుకోండి, నేను కోరుకుంటున్నా. కొంచెం అటు ఇటుగా అయితే నాకు చాలా భయం వేస్తుంది. నీవే భగవంతుని మీద భారం వేసేది. ఏదైనా కూడా భయపడకూడదు. భయపడితే అన్నీ అట్లే అనిపిస్తాయి. ఒకటి ఉంటుంది అంటే మనసులో అని పేతు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని అట్లే జరుగుతుంది. ధైర్యంగా ఉండాలి దేనికన్నా కానీ. ఇప్పుడు ఎన్ని ఎంఎల్ఏ తాగాలి అదని ఐడియా ఉందా? అంత కూడా నువ్వు తాగలేవు. అంత ఉంటుందా? ధైర్యం చేసి కొంచెం 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 తాగాల. మామూలుగా మనం నీళ్ళు ఎట్లా తాగుతాం అట్లా తాగి 1 గంట వరకు ఏం తినకూడదు. చూడు బాగుంటుందా? ఉప్పు వేసినా చక్కెర వేసినావా? కాదు, ఒక రకంగా రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు బ్రహ్మానందంలో చెప్పాలి నేను. జీలకర్ర ఎందుకు వేస్తారంటే బాగా అరుగుదలని ఇస్తుంది. నిమ్మకాయ ఏమన్నా పులుపు అంటే కొంచెం, అల్లం అంటే ఇంకా మంచిది. జలుబు చేసిన వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తుంది అనుకుంటే అల్లం టీ కానీ ఆడ అవకిచ్చు. రికార్డింగ్ అవుతుండదా? చూడే రికార్డ్ అవుతుండదా? రికార్డింగ్ అవుతుంది. ఆన్ అయ్యేదినే చూసొస్తా. పుల్లగా వగరగా ఏదేదో ఉంది, తాగేస్తా.
సర్లే ఈ కొంచెం సర్లే ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉండే కొన్ని కాతావా. ఏమో మేము పక్క కష్టపడి చేసినాం, మళ్ళీ సగం మంచేస్తే కాదు ఉండిలే కొన్ని అని తక్కువ చేసి నానే తక్కువ ఇసి తాగు. ఒక గంట వరకు ఏం తినకూడదు చూడు మరి, ఇంకా వేస్ట్, ఇంకా తాగిన దాంట్లో ఫలితం ఉండదు. పెద్ద మనిషి చేసేసుకొని తాగేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా అరుగుతుంటుంది, ఏమన్నా రాత్రి ఫుడ్ ఏమన్నా తిన్నాను అరగడానికి, రాత్రి తిన్నది రాత్రి అరిగిపోయింటుంది. బాగా ఎక్సర్సైజ్ చేయి, అక్కడిక్కడ తిరిగిలాడు. ఒక గంట అయిన తర్వాత, ఇప్పుడు ఎంత టైము 8 అయింటుందే, చూసి చెప్తాలే. ఒక గంట మొత్తానికి ఈరోజు ఇంకా మా ప్రమిళ తెచ్చేసింది, నాకు కొంచెం ఫ్రీ అనిపించింది అనుకోండి. రేపు నుంచి ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. మెంతులు కూడా వేసినా ఏంది? మెంతులు కాదు, జీలకర్ర. జీలకర్ర అట్లా ఉందా? బాగా రాత్రి అంతా నానింటది కాబట్టి కలర్ చేంజ్ అయింది. సర్లేండి అబ్బా, మొత్తానికి అయితే హ్యాపీ. సో మా ఈ మొదటి ఈరోజు మా మార్నింగ్ బ్లాగ్ నాకు కొంచెం మీ మెడిసిన్తో ముగిసింది. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్. ఖచ్చితంగా రేపైతే మీకు చెప్పేస్తాను. అంటే నాకు ఎలా డైజెషన్ ఎలా ఉందో నా అని చెప్తాను అనమాట. బాగుంటుందంట, ఫ్రీగా ఉంటుందంట. ఒక ఆమె రిజల్ట్ ఇట్లా తీసుకొని రోజు తాగడం వల్ల వీక్ అంటే మనిషి తగ్గిందనమాట. ఇంకోటి లావు ఎత్తు ఉన్న వాళ్ళు కొంచెం లావు ఉంటేనే బాగుంటారు, ಸ್ವಲ್ಪ బక్కగా ఉంటారు కదా, బొక్కగా అట్లుంటే బాగా అనిపిరని వాళ్ళ భర్త అన్నాడంట. సార్లవే నీకు దండం పెడతాను, ఇంక అంతా తాగి ఇంకా మనిషి అంతా తగ్గుతావా ఎట్లా వద్దులే అన్నంట. మొత్తానికి లైవ్ ప్రూఫ్ చూసిందనమాట మనిషి తగ్గడం అదంతాను. సో హ్యాపీ మొత్తానికి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, ఇది మన ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అప్డేట్ అయితే ఖచ్చితంగా డైలీ వీడియోస్తో ఖచ్చితంగా ముందుకైతే వస్తాము, బట్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటాను. ఓకేనా? ఖచ్చితంగా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఇలాగే ఉండాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తెలుగు అమ్మాయి ప్రమిళ బ్లాగ్స్, తెలుగు అబ్బాయి ప్రతాప్. సో ఈ 2 ఛానల్స్ అనమాట. వీలైతే మా ప్రమిళ దాంట్లో కూడా షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మెల్లగా చేద్దాము. ఓకేనా? అండ్ మంచి వీడియో అయితే మంచి లేకపోతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్.